బలమైన దేశాన్ని సపోర్ట్ చేస్తూ దౌర్జన్యం చేసే దేశాన్ని సపోర్ట్ చేస్తూ బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అణిచివేయాలని వారిని తుడిచిపెట్టాలని కొంతమంది మూర్ఖులు అవివేకులు కోరుకుంటూ ఉన్నారు. అనంత కరుణామయుడు అపార కృపాశయుడు సర్వలోక నియామకుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తీసుకుంటూ సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు మనము ప్రపంచంలో గమనించినట్లయితే చాలా దేశాల్లో యుద్ధాల కారణంగా పరిస్థితులు చాలా హీనంగా దిగజారుతూ ఉన్నాయి. ఆ యుద్ధాల కారణంగా ప్రపంచంలోని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా బడుగు బలహీన ప్రజలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిపైన చాలా ప్రభావం పడుతూ ఉంది. ఈ యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన కారణంగా, ఈ రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా వస్తువుల ధరలు కూడా పెరగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలపైన దీని ప్రభావము ఎక్కువగా పడుతుంది. కానీ ఇటువంటి క్లిష్టమైన సమయంలో జాలి, దయ, కరుణ, పెద్ద మనసుతో మంచి ఆలోచనలు ఆలోచించాల్సింది పోయి కొంతమంది అవివేకులు వారి యొక్క హృదయాలు, వారి యొక్క మెదళ్లు విషపూరితమైన కారణంగా, కొన్ని వర్గాల ప్రజల పట్ల శత్రుత్వం ఉన్న కారణంగా, ద్వేషం ఉన్న కారణంగా, అసూయ ఉన్న కారణంగా ఫలానా దేశాన్ని అణుబాంబులేసి అందరినీ చంపేయాలి అంటే, ఇక్కడ బలమైన దేశాన్ని సపోర్ట్ చేస్తూ దౌర్జన్యం చేసే దేశాన్ని సపోర్ట్ చేస్తూ బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అణిచివేయాలని వారిని తుడిచిపెట్టాలని కొంతమంది మూర్ఖులు అవివేకులు కోరుకుంటూ ఉన్నారు. మరి అదే ఒక 70-80 సంవత్సరాల పూర్వము మన దేశంలో కూడా పరాయి పాలన ఉండేది. మరి అప్పుడు దేశ స్వాతంత్రం కోసము ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేయడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలను భరించడం జరిగింది. మరి అప్పుడు కూడా విదేశీయులు మేము నాశనం కావాలని, అంతం కావాలని, మా దేశంపై అణుబాంబులు వేయాలని ఎవరైనా కోరితే మనపై ఎటువంటి ప్రభావం పడుతుంది, మనం వారి పట్ల ఏ విధంగా భావిస్తాము, ఏ విధంగా ఊహిస్తాము. మరి మన దేశంతో సంబంధం లేని ప్రజలు ఆ యుద్ధాల కారణంగా అక్కడ రక్షణ కోల్పోతున్నారు, తమ సంతానాన్ని తమ భర్తలను కోల్పోతున్నారు, తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు కోల్పోతున్నారు, గాయాల పాలై వికలాంగులు అవుతున్నారు, అనాథలు అవుతున్నారు, వితంతులు అవుతున్నారు. అటువంటి వారి పట్ల కరుణ, జాలి, దయ చూపవలసింది పోయి వారిని అంతమొందించండి అని దుష్టవాక్యాలు పలికేవారు, చెడు వాక్యాలు పలికేవారు ఈ రోజు మన దేశంలో చాలా మంది ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి సోదర మహాశయ, దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే జర్మన్ లో హిట్లర్, అతని మతం వేరైనప్పటికీ అతని హీరోగా పొగిడిన వారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల సంతాపం తెలపలేదు ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో. అదే విధంగా ప్రస్తుతము పలస్తీనా పైన ఇజ్రాయెల్ దౌర్జన్యం చేస్తూ ఉంటే నేతన్యాహును తమ హీరోగా, ఇజ్రాయెల్ ను తమ పితృదేశంగా భావిస్తూ ఉన్నారు. అంటే వీరి యొక్క మనస్తత్వము ఎంతగా దిగజారిందో ప్రజలు ఒకసారి గమనించాలని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అంటే ఈ మతి చెడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, హృదయాలు, మెదళ్ళు ద్వేషంతో నిండిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, అసలు వీరు మానవులేనా లేదా మానవ రూపంలో ఉండే రాక్షసులా అనేసి బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో, ఆత్మ సజీవంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ దుష్ట మనస్తత్వం కలిగిన ప్రజలు, మనువాదులు ఎవరైతే ఉన్నారో వీరి గురించి కొంచెము జాగ్రత్తగా ఉండాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మానవాళికి వినాశకారకులని, వీరి ద్వారా సమాజంలో, దేశంలో, ప్రపంచంలో పెద్ద వినాశం జరిగేదానికి కూడా అవకాశం ఉందని ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రియమైన దేశవాసులందరినీ కూడా వేడుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.